ఈరోజు మా పాప పచ్చడి చేయమని అడిగిందండి. పల్లీలు బీరకాయ పచ్చడి చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపులు, కరివేపాకు. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి వేడెక్కాక పల్లీలు వేపుకుందామండి. చింతపండు కొంచెం నీటిలో ఇలా నానబెట్టుకోవాలండి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం తొందరగా పిక్కలు అవి లేకుండా గ్రైండర్ అవుతుంది అన్నమాట. చూసారా ఎలాగే అయిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇవి పొట్టు తీసుకోవాలన్నమాట. ఇలా అంటే మొత్తం పొట్టు మొత్తం వచ్చేస్తుందండి. ఇది మనం చెరిగేసుకుంటే పూర్తిగా సరిపోద్ది. చూడండి ఇలా మొత్తం ఇలా వచ్చేసాయి. వేరే కళాయి పెట్టి ఇవి వేపుకుందామండి. ఆయిల్ వేయొద్దు, ఎందుకంటే పచ్చడి తాలింపు పెడతాం కదా, అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వద్దు. మీడియం సైజులో పెట్టి మూత పెట్టి 5 నిమిషాల నుంచి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఉడకపెట్టేయాలండి. నేను ఒక్క పచ్చిమిర్చి మాత్రం వేసాను, ఎందుకంటే ఎండుమిర్చి వేస్తాం కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా వేపుకోవాలండి. ఇంకా కొంచెం దగ్గర కావాలి. మగ్గిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ పల్లీలను చింతపండు మిక్సీ పట్టుకుందామండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి బీరకాయలు ఇవి కలిపితే తొందరగా అవ్వదన్నమాట. వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసుకుందాం. ఇప్పుడు బీరకాయలు వేసుకుందామండి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలి. పోపులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఇది వేసుకోవాలండి. ఇందులో గ్రైండ్ చేసుకుని పచ్చడి ఇందులో వేసుకోవాలి.
ఈరోజు మా పాప అడిగిందని నేను పచ్చడి చేశానండి, లేకపోతే కర్రీ ఉండదును. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ వండుకోవడానికి మనకు టైం లేనప్పుడు ఇలా పచ్చడి కొంచెం తొందరగా అయిపోద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన పల్లీలు బీరకాయ పచ్చడి రెడీ. చపాతీతో తినొచ్చు, రైస్తో తినొచ్చండి.